బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. సరిగ్గా డివిజన్ల పునర్విభజనలో భాగంగా ఇప్పుడు ఎల్బీ నగర్ ను కొంత భాగాన్ని ఎన్టీఆర్ నగర్ కలిపి చెప్తారు కదా. సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? దాని గురించి మీరు ఏం చెప్తారు? ఈరోజు ప్రభుత్వము అధికారులు జిహెచ్ఎంసీ పునర్విభజన భాగంలో భాగంగా 300 డివిజన్లు పరిపాలన కోసం చేశామన్నారు. సంతోషం. ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎల్బీ నగర్ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ ఎల్బీ నగర్. అలాంటి ఎల్బీ నగర్ని తీసుకెళ్లి మహేశ్వరం నియోజకవర్గంలో కొత్తగా ఒక ఎన్టీఆర్ నగర్ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. కానీ ఎల్బీ నగర్ పేరున్నటువంటి ఎల్బీ నగర్ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతాన్ని తీసుకెళ్లి ఎన్టీఆర్ నగర్ లో పెట్టడం ఎంతవరకు సమంజసం? మరి అందులో అది మహేశ్వరం నియోజకవర్గం చేవెళ్ల పార్లమెంట్ కిందికి వస్తుంది. సగం చేవెళ్ల పార్లమెంటు, సగం మల్కాజ్గిరి పార్లమెంటు, సగం మహేశ్వరం నియోజకవర్గం, సగం ఎల్బీ నగర్ నియోజకవర్గం. అధికారులు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుకోవాలా, సబితా ఇంద్రారెడ్డి గారు అనుకోవాలా, మా ఎంపీ గారు కొండా విశ్వేశ్వరరెడ్డి అనుకోవాలా, ఈటల రాజేందర్ గారు అనుకోవాలా, ఎవరు అనుకోవాలి? ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా. ఇంకొక మెయిన్ ముఖ్య విషయం అంటే, ఎంతో మహోన్నతమైన నేత, దేశ ప్రధానిగా చేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క పేరును చెరిపే కుట్ర అధికారులు చేస్తారని ఈ ప్రాంత ప్రజలు మేమందరం భావిస్తున్నాం. మా ప్రాంతానికి అసలు చుట్టుపక్కల ఎక్కడ కూడా లాల్ బహదూర్ శాస్త్రి పేరు మీద 7 పేర్లు ఉండడం చాలా తక్కువ. ఎన్టీఆర్ గారి పేర్లు చాలా ఉంటాయి. మేము ఎన్టీఆర్ గారిని వ్యతిరేకించడం, కానీ ఎన్టీఆర్ నగర్ ప్రాంతాన్ని, మహేశ్వరంలో ఉన్న ప్రాంతాన్ని తీసుకొచ్చి మా పై రుద్దడం చాలా మా ప్రజలకు ఇబ్బంది. అధికారులు కూడా ఈ విషయం వెంటనే గ్రహించి వెంటనే పునరాలోచన చేసుకొని మాకు తిరిగి ఎల్బీ నగర్ ని ఒక ప్రత్యేక డివిజన్ గా చేయండి. ఇప్పుడు కొత్తగా చింతలకుంట డివిజన్ చేశారు, మన్సరాబాద్ డివిజన్ చిన్నగా ఉంది, లింగోజ్ కూడా డివిజన్ గతంలో ఉంది. మాకు ఈ ప్రాంతంలో పెడితే ఏమైతుందంటే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నట్టుంటది. కానీ ఈ రోజు మమ్మల్ని తీసుకెళ్లి మహేశ్వరం నియోజకవర్గంలో పెడితే ఒక అమ్మని ఆంటీ అన్నట్టు ఉంటది. ఒక కన్న తల్లిని ఆంటీ అని పిలిస్తే ఎలా ఉంటుందో ఎల్బీ నగర్ ని ఎన్టీఆర్ నగర్ అంటే అదే విధంగా ఉంటది. పరిపాలనా పరంగా ఇబ్బందులు వస్తాయి. ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఎల్బీ నగర్ ప్రాంత ప్రజలు ఖండిస్తున్నారు.